ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో అయితే నేను మా అమ్మాయికి ఒక లెహెంగా క్రాప్ టాప్ని అయితే స్టిచ్ చేస్తున్నానండి. సో అది చూపిస్తాను మీకు. సో స్టిచ్చింగ్ అంతా కూడా నేను వీడియోలో తీయట్లేదండి, ఎందుకంటే నేను నంబర్ ఆఫ్ వీడియోస్ అయితే చేస్తున్నాను స్టిచ్చింగ్వి. అండ్ ఇంకొకటి ఏంటంటే, ప్రతి ఒక్కళ్ళు కూడా నన్ను వీడియో స్టిచ్చింగ్ కూడా చూపించవచ్చు కదా అంటున్నారు. సో ఎలా కుట్టుకోవాలి అనేది అయితే కొన్ని వీడియోస్ ఉన్నాయండి, బట్ ప్రతిదీ వీడియోగా తీయడం అనేది మీకు కూడా లెంతీ అయిపోతుంది కాబట్టి నేను తీయట్లేదు. ఇంకొకటి ఏంటంటే, మెజర్మెంట్స్ కూడా డిఫరెంట్గా ఉంటాయి కాబట్టి ఎవరు మెజర్మెంట్ తగ్గట్టు వాళ్ళైతే స్టిచ్ చేసుకోవాలి ఉంటుంది, క్రాప్ టాప్ కానీ లెహెంగా కూడా. సో నేనైతే మా పాప కోసం చేసేవన్నీ కూడా చాలా బడ్జెట్ ఫ్రెండ్లీలో చూసుకుంటాను, డిఫరెంట్ స్టైల్స్లో ఉండాలని కూడా ట్రై చేస్తూ ఉంటానన్నమాట. ఈరోజు నేను చూపించేదైతే ఒక శారీ తీసుకున్నానండి. శారీతో లెహెంగా క్రాప్ టాప్ని అయితే స్టిచ్ చేశాను. అండ్ షిఫాన్ ఫ్యాబ్రిక్ తీసుకుని దాన్ని అయితే ఓనీగా అంటే చిన్న లేస్ వేసి డిజైన్ చేశాను అనమాట. ఎలా చేస్తున్నాను అనేది చూసేయండి. ఇది వచ్చేసి శారీ తీసుకున్నానండి. కింద బార్డర్ వచ్చేసి ఇలా వచ్చింది అండ్ పైన బార్డర్ అయితే ఇలా వస్తుందన్నమాట, చిన్న బార్డర్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది పళ్ళు పార్ట్ అనమాట. పళ్ళుని సపరేట్ చేసేసాను, ఇది బ్లౌజ్గా స్టిచ్ చేయడానికి. ఇదైతే కంప్లీట్గా నేను 4.5 మీటర్స్ ఉందండి. ఇది లెహెంగా లాగా కంప్లీట్గా స్టిచ్ చేస్తాను. అండ్ పళ్ళు వచ్చేసి మాకు 1 మీటర్ పైన వచ్చింది. దీన్ని అయితే నేను బ్లౌజ్గా యూజ్ చేద్దాం అనుకుంటున్నాను. చిన్న వేరియేషన్ అయితే ఉంది పళ్ళుకి అండ్ లెహెంగాకి, ఎందుకంటే ఇది గ్రీన్ పైన ఇట్లా వచ్చింది, ఇది గ్రీన్ అండ్ బ్లూ అంటే బోర్డర్ కలర్ కూడా కల్నేతగా వచ్చిందనమాట. సో దీన్ని అయితే స్టిచ్ చేస్తున్నాను. అండ్ చెప్పాలంటే ఈ పైన వచ్చిన బోర్డర్ని అయితే నేను మొత్తం కూడా ఇలా కట్ చేసేసి ఈ కింద బోర్డర్కి అటాచ్ చేస్తాను. సో కట్ చేసేసి చూపిస్తాను. ఇలా పైన బార్డర్ని అయితే కట్ చేసేసానండి, మొత్తం కూడా ఇట్లా అనమాట 4.5 మీటర్స్. సో బార్డర్ కట్ చేసేటప్పుడు కూడా మనం చివరి వరకు కాకుండా కొంచెం ఫోల్డింగ్స్కి ఈ ఫ్యాబ్రిక్ ఉండేలాగా చూసుకొని కట్ చేసుకోవాలి. సో ఇలా ఫోల్డ్ చేసుకుంటే మనకి నీట్గా ఉంటుందన్నమాట. అండ్ ఈ బార్డర్ వచ్చేసి మనం ఇప్పుడు ఈ లెహెంగాకి ఈ క్రింది పార్ట్లో అయినా వేసుకోవచ్చు అండి, ఇక్కడైనా వేసుకోవచ్చు బార్డర్ అనేది. లేదు అనుకుంటే మనం పైన కూడా వేసుకోవచ్చు, అంటే ఈ పార్ట్లో కూడా వేసుకోవచ్చు, అది మన ఇష్టం అనమాట. కొంచెం పైన కింద బార్డర్ వచ్చేలాగా కావాలి అని అంటే ఇది ఇట్లా ఫోల్డ్ చేసేసుకొని ఇలా వేసుకోవచ్చు, ఇలా వస్తుంది అనమాట మనకి. లేదు అనుకుంటే పైన పార్ట్లో కూడా ఈ విధంగా వేసుకోవచ్చు, అది మన ఇష్టం అనమాట. సో ఇలా వస్తుంది, పైన వేసుకుంటే ఇలా వస్తుంది. అండ్ ఇది వచ్చేసి బ్లౌజ్ క్రాప్ టాప్ లాగా అయినా స్టిచ్ చేసుకోవచ్చు, లంగా బ్లౌజ్ లాగా కావాలంటే కొంచెం లెంత్ పెట్టుకోవచ్చు, షార్ట్ క్రాప్ టాప్ లాగా కూడా స్టిచ్ చేసుకోవచ్చు. అండ్ దీనికి మనం కావాలంటే ఓనీ కూడా సెట్ చేసుకోవచ్చు అండి, అంటే చున్నీ లాగా కానీ లేదు హాఫ్ శారీ లాగా వేసుకోవాలంటే ఓనీ కూడా చూసుకోవచ్చు. సో ఓనీలాగా వేసుకోవాలంటే నేను ఈ బ్లూ షేడ్ అయితే తీసుకున్నానండి. అండ్ దీనికి వచ్చేసి ఇట్లా లేస్ అయితే తీసుకున్నాను, సింపుల్గా లేస్ వేసేలాగా. ఇది వచ్చేసి జార్జెట్ ఫ్యాబ్రిక్ అయితే తీసుకున్నాను అనమాట, సాఫ్ట్గా ఉంటుంది మనకి. ఇట్లా ప్లెయిన్లో తీసుకున్నాను, ఎందుకంటే ఈ లెహంగా అంతా కూడా పైనంతా కూడా మనకి ఇట్లా కొంచెం హెవీగా కనిపిస్తుంది కాబట్టి ప్లెయిన్లో సింపుల్గా తీసుకున్నాను. చిన్న లేస్ బార్డర్ యూజ్ చేసి చేద్దామని చెప్పేసి. ఇది నేను స్టిచ్చింగ్ అయితే చూపించట్లేదండి, మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లెహెంగా అనేది స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత ఇలా ఉందండి, చూడండి ఇలా వస్తుంది. పైన వచ్చేసి ఈ చిన్న బార్డర్ని పట్టీలాగా అయితే యూస్ చేశాను. అండ్ ఫ్రిల్స్ కూడా ఇలా పెట్టానండి. నేను లైనింగ్ ఏమీ దీనికి అటాచ్ చేయలేదు, నేను ఎప్పుడు కూడా లైనింగ్ అనేది పల్చగా ఉన్న వాటికి మాత్రమే నేను యూస్ చేస్తాను. రిమైనింగ్ వాటికి అన్నిటికీ కూడా సపరేట్గా కొన్ని అంటే సాటిన్ ఫ్యాబ్రిక్తో కానీ లేదంటే రా సిల్క్ ఫ్యాబ్రిక్తో కానీ లెహెంగా లాగా స్టిచ్ చేస్తానన్నమాట. అవేంటంటే మనం మల్టీ వాటికి వేసుకోవచ్చు కదా, అంటే దీని కింద కానీ ఇంకొక దాని కింద అలా డిఫరెంట్గా చాలా వాటి కింద యూస్ చేసుకోవచ్చు, కానీ సపరేట్గానే నేను స్టిచ్ చేస్తానండి. దీనికి లైనింగ్ ఏమీ వేయలేదు, జస్ట్ ఇలా వస్తుంది చూడండి, లోపల పార్ట్ అయితే ఇలా వస్తుంది మనకు అంతే. అండ్ కింద బార్డర్ అయితే చూడండి, మామూలుగా చిన్న బార్డర్ ఉంది కదా, దాన్ని నేను కొంచెం బిగ్ సైజ్ లాగా కనిపించడం కోసం ఈ పైన బార్డర్ని కూడా నేను అటాచ్ చేశాను అనమాట. అంటే శారీకి పైన వైపు ఇచ్చిన బార్డర్ ఇది, అండ్ కింద శారీలో వచ్చిన బార్డర్ అయితే ఇది. ఇట్లా ఇక్కడ ఒక చిన్న వేరియేషన్ కనిపిస్తుంది కదా, సో ఇలా అయితే వేసేసాను. మనకి ఇది కూడా దూరం నుంచి అయితే ఏం కనిపించదండి, లెహెంగాలో వచ్చినట్టే ఉంటుంది. చూడండి ఇలా వస్తుంది మనకి. ఇది శారీతో స్టిచ్ చేశాను కాబట్టి చాలా ఫ్రిల్ పార్ట్ అనేది వస్తుంది మనకి, చాలా గేరా వస్తుంది అనమాట ఎక్కువగా. సో మనం లోపల తిగ్గుగా ఉంది కాబట్టి మనం కొంచెం అటు ఇటు షేడ్ అయినా సరే లోపల ఇన్నర్ ఏదైనా వేసుకోవచ్చు. అండ్ దీనికి వచ్చేసి నేను ఓనీకి చూడండి సింపుల్గా ఈ లేస్ వేసాను అనమాట, 4 సైడ్స్ కూడా వేసాను.
ఇది కొంచెం కట్ వర్క్ స్టైల్లో వస్తుంది. లేస్ కూడా సింపుల్గా ఉంటుంది. అండ్ ఫ్యాబ్రిక్ కూడా ఇదేంటంటే మనకి షిఫాన్ ఫ్యాబ్రిక్ కాబట్టి చక్కగా అంటే ఫాలింగ్లా ఉంటుంది కాబట్టి బాగుంటుంది. ఇలా బోత్ సైడ్ వేసానండి లేస్ అనేది, క్రింద ఇటు 2 వైపులా పైన 2 వైపులా వేసానమాట. సో సైడ్స్ ఇలా వస్తుంది. ఇది మనకి చక్కగా ఫాలింగ్ లాగా ఉంటుంది కాబట్టి ఓణి కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది. నేను ఇంకా ఈ క్రాప్ టాప్ అనేది స్టిచ్ చేయలేదండి. ఈ ఫ్యాబ్రిక్ని అయితే ఇలాగే పెట్టాను. సో ఎందుకంటే మోడల్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. మా పాప ఎప్పుడు వేసుకుంటానంటే అప్పుడు తనకి కావాల్సినట్టు స్టిచ్ చేయొచ్చులే అన్నట్టు ఇది పక్కన పెట్టేశాను. లెహెంగా ఓణి అయితే కంప్లీట్ చేసేసానండి. నేను బ్లౌజ్ కూడా స్టిచ్ చేసిన తర్వాత ఇంకొకసారి అయితే చూపిస్తాను. సో లెహెంగా అనేది ఎప్పుడు కూడా మన కలర్ కాంబినేషన్ బట్టి కూడా హైలైట్ అవుతూ ఉంటుంది కదా. సో లెహెంగాకి నాకు ఈ ఓణి అయితే బాగా సెట్ అయింది అనిపించిందండి. అండ్ చెప్పాలంటే సింపుల్గా ఇలా లేస్ వేయటము, మనం కొన్ని ఫంక్షన్స్కి సింపుల్గా వేసుకోవాలి, లేదు ఫెస్టివల్ టైంలో సింపుల్గా నీట్గా వేసుకోవాలన్నప్పుడు ఇలాంటివి ట్రై చేయొచ్చు. సో బ్లౌజ్ వచ్చేసి మనకి హాఫ్ బ్లౌజ్ కావాలన్నా స్టిచ్ చేసుకోవచ్చు, లేదు క్రాప్ టాప్ లాగా అయినా సరే స్టిచ్ చేసుకోవచ్చు. సో కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది కదా. సో చూసారు కదండి, లెహెంగా ఓణీని అయితే డిజైన్ చేశాను, బట్ క్రాప్ టాప్ అనేది స్టిచ్ చేయలేదన్నమాట. ఎందుకంటే మనం ఎప్పుడైనా సరే వేసుకునేటప్పుడు డిఫరెంట్ ప్యాటర్న్స్ చేంజ్ అవుతున్నాయి అండ్ మనకి మెజర్మెంట్స్ కూడా కొంచెం లిటిల్ బిట్ వేరియేషన్ అయితే వస్తుంది కదా. అందుకని నేనేంటంటే మా పాప ఎప్పుడు వేసుకుంటాను అని అంటే అప్పుడు తనకి నచ్చినట్టు ఆ క్రాప్ టాప్ని నేను స్టిచ్ చేయొచ్చు అన్న ఉద్దేశంతో పక్కన పెట్టేశాను అనమాట ఫ్యాబ్రిక్. లెహెంగా ఓణి అయితే సేమ్ అంటే లిటిల్ బిట్ వేరియేషన్ ఉంటుంది కానీ ఎక్కువ చేంజెస్ ఉండవు కాబట్టి ఆ రెండు అయితే స్టిచ్ చేసేసానండి. మీలో ఐడియా ఉంటుంది కాబట్టి ఎలా మనం చేసుకోవచ్చు అనేది అయితే వీడియో తీసి చూపిస్తున్నాను. ఇది ఈరోజు వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయడం మర్చిపోకండి. నేను చేసే వీడియోస్ అన్నీ కూడా మన లేడీస్కి యూస్ఫుల్ వీడియోస్ చేస్తున్నాను. ఒకసారి నా ఛానల్ని విజిట్ చేసి మీ కంటెంట్ యూస్ఫుల్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. పక్కనే బెల్ సింబల్ ఉంటుంది, దాంట్లో ఆల్ అనే ఆప్షన్ మీరు సెలెక్ట్ చేసుకుంటే నేను వీడియో పోస్ట్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తుంది. కింద కామెంట్ సెక్షన్లో ఈ లెహెంగా ఓణి ఎలా ఉంది అనేది తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.